బొక్కలా ఉందని చెప్పాలండి. ఇది పరిపాలన అండి బొక్కలది. ఏమున్నాయి చెప్పండి ఒకసారి పరిపాలనలో. నిరుద్యోగ యువతకు అవకాశాలు ఉన్నాయా? ప్రతి ఫస్ట్ జాబ్ కాదంటున్నారు, అది ఉందా? లేదు. మద్యపాన నిషేధం అన్నారు, అది చేశారా? చేయలేదు. రోడ్లు బాగోలేదు. ఒకటి కాదు రెండు కాదండి, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినవి నవరత్నాలు 9 అయితే అందులో కూడా 20% జనాలకు అందితే గొప్ప. ఒక రకంగా అందరూ అంటారే సైకో పరిపాలన, అంతకు మించిన సైకో పరిపాలన చెప్పుకోవాలి. మినిమం నాలెడ్జ్ ఉండాలండి. ఒకటి దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి పక్కన కూడా ఫస్ట్ క్లాస్లో చదవాలనుకుంటే చదవచ్చు, కానీ వాళ్ళ బ్రెయిన్ అంతా క్యాప్చర్ చేస్తే చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారని చెప్పి ఆయనకు మించి చేయాలనుకుంటే ఇలాగే బాల్తో పడుతుంది, ఒక్క బార్లో పడుతుంది. ఎవడు కూడా పోటీ రాకూడదండి. నువ్వేం చెయ్యాలి, ఏం చేయగలవు, నీకు తెలిసిందంటే రౌడీజం, అది చేసుకొని బతుకు. అది చేసుకుని ఇన్నాళ్ళు బతికేవుగా, అలాగే బతకాలి. అంతేగాని ఈరోజు నేనేదో సీఎం అయిపోతానంటే జనాలు పిచ్చోళ్ళండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పినా సార్, నా మీద కేసు ఉంటే మీ చెల్లినో మీ అక్కని ఇస్తారండి. 43,000 కోట్లు తినేసి 36 కేసులు ఉన్నవాడికి రాష్ట్ర సీఎం పదవి ఎలా ఇచ్చామండి మనము? మనకు ముందు బుద్ధి లేదనుకోవాలి, అడ్డగాడిదలు మనం అనుకోవాలి. సామాన్య ప్రజలే వేస్ట్ నా కొడుకులు అని నా ఫీలింగ్ అండి. అంటే నేను ఓటేసాను కాబట్టి ఆ క్షణాన అదేమంటారు వశీకరణ విధి చేస్తారు, అలాగా ఒక ఫీవర్ వెళ్ళిపోయింది. అంటే ఏదో అంటే వాళ్ళ నాన్నగారు కొన్ని మంచి పనులు చేశారండి, తప్పో రైటో అనివార్య కారణాల వల్ల వెళ్ళిపోయారు. అట్లాగే ఏదో మేబీ ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు అప్పుడు పార్టీ పెట్టి ఉన్నారు, జైలుకి వెళ్ళారు, తప్పుని అందరూ చేస్తారు. సరే తప్పని తెలుసుకొని ప్రత్యుత్తాపడితే ఒక అర్థం ఉంటుంది కదా, మంచి చేయగలడేమో, బాధలు పడి వచ్చాడు కదా అని అనుకుని ఇచ్చారు, కానీ ఉపయోగం లేదు. ఊరుకోండి, వన్స్ బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒకసారి ఫెయిల్ అయినట్టు ఇంకోసారి చేస్తారంట జనాలు. ఇంకా తెలంగాణలో రీసెంట్గా ఏం చూసాం సార్ మనము, తెలంగాణ ఎలా ఏమైంది, తెలంగాణ పరిపాలన ఎత్తి కొడితే కేసీఆర్ గారు నేను కింగ్ని బొంగుని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని కూడా తిట్టారు. డబల్ రోడ్లు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్లు ఉంటే ఆంధ్రప్రదేశ్, బొంగు భాష ఏమైందండి? ఎత్తి తంతే జనాలు ఎక్కడ పడ్డాడో తెలిసిందే. 100% మారాలి సార్. ఇప్పుడున్న పరిస్థితులు అయితే సార్ అనుభవపూర్వకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు రావాలండి. ప్రజలకు మంచి చేయాలంటే, నిస్వార్థంగా చేయాలంటే పవన్ కళ్యాణ్ గారే సాధ్యమండి. అనుభవమే ముఖ్యమండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ సార్, పెద్ద ఎక్కువ నేను చెప్పలేను, నాకంత నాలెడ్జ్ లేదు, అంత పెద్దవాడిని కాదు. 3 విషయాలు చెప్తాను సార్. కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు తీసుకొచ్చారు, జగన్ గారి ప్రభుత్వంలో అది బెంగళూరుకి వెళ్ళిపోయింది. లూలు మాల్ ఈరోజు హైదరాబాద్లో ద బెస్ట్ మాల్. అంటే ఒక ప్రసాద్ ఐమాక్స్ కావచ్చు, సుజనా ఫార్మ్ కావచ్చు, జీవికే1 కావచ్చు, ఇలాంటి పెద్ద వాళ్ళు ఐకియా కావచ్చు, ఇలాంటి చాలా పెద్ద ఉన్నాయి హైదరాబాద్లో. అలాంటి వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ మాల్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్గా లూలు మాల్ వస్తే ద బెస్ట్ మాల్ అయ్యేదండి. అది మాత్రం నేను చెప్పగలను. ఒక 1500 2,000 మందికి ఉపాధి అవకాశాలు కలిగిస్తున్నాయి. ఎంతోమంది అంటే లోపల జాబ్ చేసే వాళ్ళు కాకుండా దాని ముందు పానీపూరి పెట్టుకున్న వాళ్ళు, టీ పెట్టుకున్న వాళ్ళు, పార్కింగ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళంటే అఫీషియల్గా ఎంతమంది బతికే వాళ్ళు, అన్అఫీషియల్గా అంతేమంది బతికేవాళ్ళు సార్. అది వెనక్కి వెళ్ళిపోయింది. అమర్రాజు బ్యాటరీస్ అది కూడా పోయింది. ఇంకా వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటే ఇంకెందుకు సార్ ఇక్కడట మద్యం ఉంది సార్. అప్పట్లో నేను విన్నదాని ప్రకారం, అంటే నేను విన్నదే, నేను చూసింది కాదు, రాయల్ స్టాగ్, బ్లెండెడ్ స్ప్రైడ్, సిగ్నేచరు, టీచర్స్ ఇలాంటివన్నీ బ్రాండ్లు అంతకుముందు దొరికేవి. 2019కి ముందు దొరికేవి. ఇప్పుడు ఎందుకు లేవు సార్? వాళ్ళ నుంచి 100 కోట్లు లంచం అడిగారంట. మా బ్రాండ్లు మా స్టేట్లో, మీ బ్రాండ్లు మా స్టేట్లో రిలీజ్ చేయాలంటే 100 కోట్లు కావాలి. ఎక్కడ తెస్తారండి ఎవిడెన్స్? ఎందుకు ఇస్తారండి? నీకు 10 రూపాయలు ఇస్తా అన్న నా పరిస్థితి ఇదంటే 2 రూపాయలు నువ్వు ఇవ్వగలవు సార్. నీ 10 రూపాయలు ఇస్తే 15 రూపాయలు నాకు ఇవ్వండి, నువ్వు ఎందుకు ఇస్తారు సార్? మీరు ఇవ్వరుగా. అలాగే ఆ కంపెనీ వాళ్ళు దొబ్బే మీ స్టేట్లో అమ్మితే ఎంత, అమ్మకపోతే ఎంత అన్నారు. చెప్తాను సార్, ఈసారి ఫెయిల్ అయిన నెక్స్ట్ ఏం చెప్తాను, నాన్న నేను పాస్ అయిపోతున్నా, నీకు ఎందుకు నా సైకిల్ కొన్నాయి ట్యూషన్కి వెళ్ళిపోతాను అంటాను. నేను ఏ సెకండ్ షో సినిమా తిరుగుతున్నానో, ఏ అమ్మాయితో తిరుగుతున్నాను ఎవడో తెలుసండి, ఆ ఫాదర్ తెలుస్తుందా? అలాగే ఇప్పుడు పిచ్చి జనాలు కూడా కొంత డబ్బులు పంచుతున్నాడు కదా సార్. డబ్బులు పంచిన దాంట్లో జనాలకు కొంతమంది ఇది వస్తుంది, ఆ సింపతి వర్కౌట్ అవుతుంది వాళ్ళ ఫీలింగ్. టైప్ ఆఫ్ సైకో అండి. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయి ఉంది, పిచ్చోడి చేతిలో రాయి ఉంటే నీ మీద ఇసరవచ్చు, నా మీద ఇసరవచ్చు, పక్కవాడి మీద ఇసరవచ్చు, తనకు తనే వేసి కొట్టుకోవచ్చు. అలా అయిపోతుంది అనమాట. అది అందువల్ల మనం ఏం చెప్పలేము సార్. అది అభివృద్ధి అంటే ఏమీ లేదు సార్. సులభం కోసం పరిపాలిస్తాడే తప్ప జనాల కోసం ఏం పట్టించుకుని. ఎక్కడ చూసినా రోడ్డు వ్యవస్థ కానీ, తర్వాత ఉద్యోగస్తుల గురించి కానీ సచివాలయ వ్యవస్థ తెచ్చారు. వాళ్ళకి వాళ్ళ జీతాలకి అవే సరిపెట్టుకుంటారు, పెన్షన్కి వాటికే సరిపెట్టుకుంటారు. కానీ మిగతా జనాల తాలూకా బాగోగులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. పెద్దగా కాదు అసలు. ఫ్రీ అని పెట్టారు. ప్రతి ఒక్కరు టైలర్కి వాళ్ళకి 10,000 ఇస్తారు, ఆటో వరకు 10,000 ఇస్తారు. వాళ్ళు ఎవరు అడిగారండి? వాళ్ళకి కుట్టుకుంటారు. వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి. స్కిల్స్ కుట్టిన వాళ్ళు ఎవరి వాళ్ళకి ఎలాగో ఒక 10 రూపాయలు తెచ్చుకోగలరు. ఏ స్కిల్స్ లేని వాళ్ళకి ఏదైనా ఉపయోగం కల్పిస్తే బాగుంటుంది.
కానీ ఉపాధి హామీ ఉంది సార్. ఆ ఉపాధి హామీ ఉన్నది కానీ 17 సంవత్సరాల నుంచి అందులో జాబ్ చేసేవారికి ఇప్పుడు వచ్చి పర్మనెంట్ కానీ ఏమీ లేదు. గత ప్రభుత్వం ఉండేటప్పుడు FTO అనేసి ఒక మాకు ఇది జీవో ఇచ్చింది. ఆ FTO వల్ల వాళ్ళు ఇచ్చిన జీతంతోనే ఆ 10-11 వేలతోనే బ్రతుకుతున్నారు. కానీ ఈ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ 10-11 వేలతోని మాకు ఛార్జీలకి, ఖర్చులకి, బండి ఆయిల్కి, వీటికి మెయింటెనెన్స్ సార్ చాలా లేదు సార్. ఆయనకి అభివృద్ధి గురించి కాదు సార్, ఆయనకి కావాల్సింది మళ్ళీ పరిపాలనలోకి రావాలి. ఎలాగో ఒకలాగా జనాల్ని మభ్యపెట్టి డబ్బులు ఇచ్చే ఏదో ఒకలాగా ఇచ్చేసి ముసలి తర్వాత అమాయక ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ రాజకీయంలోకి రావాలని, మళ్ళీ సీఎం అవ్వాలని ఒక దురుద్దేశం తప్ప జనాలి అభివృద్ధి గురించి ఏమి కూడా పట్టించుకున్నారు. అమరావతి ఉంది, పోలవరం ఉంది, వాటి గురించి ఏమీ దృష్టి పెట్టలేదు. అమరావతి ఇప్పటికీ దృష్టి పెట్టి ఉంటే, అమరావతి ఇప్పటికీ అవి ఉంటే కొన్ని కంపెనీలు వచ్చిన అభివృద్ధి చెందిన యువతకి కూడా భవిష్యత్తు ఉన్నాం. ఇప్పుడు యువతకి ఎక్కడికి కూడా భవిష్యత్తు లేదు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు సార్. అంటే ఇప్పుడు వైజాగ్ రాజధాని పేరుతో వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఒక దాన్ని లేపుతాకి ట్రై చేస్తున్నారు అన్నారు. లేదు సార్, వాళ్ళు భూమిని ఏదో సంపాదించుకోవడానికి, ఇక్కడ బాగుపడడానికి తప్ప వాళ్ళు బాగుపడడానికి, రాజకీయ నాయకులు బాగుపడడానికి జనాలకి ఏమీ యూజ్ లేదు సార్. ఇక్కడ జనాలు అయితే మాత్రము 80% మాత్రం ఆయన నమ్ముకొని ఉన్న వాళ్ళకి చాలా అసహ్యంగా ఉన్నది సార్ జనాలకి అయితే మాత్రం. కానీ మళ్ళీ ఆయన ఎందుకంటే బాగా రిచ్లో ఉన్న ఆయన కదా, సీఎం గారు కదా, ఆయనకి ఎలాగో అయితే మరి ఆ రిచ్ ఉన్నది కానీ డబ్బు ప్రభావం ఎంత చూపెడుతుంది. మారితే బాగుంటుంది సార్. ఎవరైనా పర్వాలేదు సార్.